పశువుల్లో సంభవించే గర్భకోశ వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంతానోత్పత్తికి ఉపయోగపడని పాడి పశువులను పశువైద్యుల సూచనలతో వైద్యం చేయించి సంతానానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదూడల ఉత్పత్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపరిశుభ్రమైన పరిసరాలలో పశువులు ఈనినప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం, మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల చూడి నిలవదు. పాడి పశువులు ఆలస్యంగా ఎదకు రావడం, ఈనిన తరువాత సకాలంలో కట్టకపోవడం వంటి సమస్యలను రైతులు తరచూ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెల్లో అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా పశువులు సకాలంలో ఎదకురావు. వనపర్తి జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారిని. అయితే పశు గర్భకోశ నివారణ అనేది పశువుల్లో తరచుగా అంటే ఫిమేల్ ఎనిమల్స్ ఉంటాయి కదా, వాటిలో గర్భం దాల్చడము కానీ మరియు గర్భం దాల్చిన తర్వాత కూడా సమస్యలు వస్తాయి. వాటి కొరకు ప్రత్యేకంగా కొన్ని శిబిరాలు నిర్వహించి వాటిని సంరక్షించడంలోనే మేము ఆ శిబిరాల ఉద్దేశం ముఖ్యంగా 2 లేక 3 సంవత్సరాలు ఎదకొచ్చి చూడి నిలవాలి తప్పనిసరిగా. అటువంటి నిలవని వాటికి మరియు చూడి కట్టిన వాటికి కూడా ఈనే వరకు కొన్ని సమస్యల వల్ల ఈ గర్భకోశ వ్యాధులు అనేటివి ఏర్పడతాయి. వాటి నివారణ కోసం మేము ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి ప్రతి 3 నెలలకు ఒకసారి శిబిరాలు నిర్వహించి చేస్తున్నాం. అయితే ఈ శిబిరాల మన జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ మహమ్మద్ ఈఓ డిఎల్డిఏ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారిచే ప్రత్యేకంగా కొన్ని మందులు తెప్పించుకొని మా పశు వైద్యుడు నిర్దేశించిన గ్రామానికి వెళ్ళి మా వెటర్నరీ స్టాఫ్ కూడా వెళ్ళి అక్కడ అంటే ముందు రోజునే మేము ప్రచారం చేసి ఉంటారు. ఏవైనా కట్టని వాటివి, తర్వాత కట్టని వాటికి మరియు కట్టిన వాటికి ఏమైనా సమస్యలు ఉంటే పశు గర్భ రోగాలు ఉన్న వాటిని ఈ శిబిరం దగ్గర తీసుకొచ్చి ఒకటి సమస్యలు అంటే ఎదకు రాకపోవడం, ఒకటి అంటే దానిలో అండము యూట్రస్ డెవలప్ కాకపోవడం అన్నట్టు. అంటే యూట్రస్ అంటే గర్భాశయం మరియు అండము అంటే బరువు ఉన్నా కూడా ఎనిమల్ బరువు ఉన్నా కూడా సరిగా అంటే అభివృద్ధి కాకపోవడం వల్ల ఎదకు రాకపోతుంటాయి. ఇంకొకటి మన పయోమెట్రా అంటారు. తర్వాత కొన్ని లేటుగా ఓవం అనేది రిలీజ్ కావడం వల్ల కొన్ని సమస్యలు, న్యూట్రిషన్ ప్రాబ్లంతో కొన్ని సమస్యల వల్ల ఈ పశు గర్భకోశ వ్యాధులు అనేటివి సంభవిస్తుంది.